డాగ్స్కి ఇది మా డాగ్స్కి రైసు చూడండి. అన్నీ గొడవ పడకుండా సపరేట్ గిన్నెల్లో వేసిస్తా. 5 డాగ్స్ ఉంటాయి. ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ కుర్చీ దగ్గర కనిపించేది పుష్ప, ఇక్కడ బ్రౌనీ, ఆ లాస్ట్ ఉండేది బ్రౌనీ, ఇది వైటీ, అది బ్లాకీ, లోపల రాఖీ ఉంది. ఇగో 5కి 5 గిన్నెల్లో వేసాను గొడవ పడకుండా. వైటీ తీసుకోరా, నీకు ఇది వైటీ, ఇది పుష్పరాజ్, ఇది పుష్ప. తింటున్నాయి. గోంగూర పప్పు కొంచెం పెరిగేసి, ఇది బ్రౌనీ. బ్లాక్ నీళ్ళు పెడతాను, తీస్తా. ఇది బ్లాక్, అన్నీ తింటున్నాయి. తిను కిటికీలోంచి చూస్తుంది ఆమె. లోపల రాఖీ అన్నం తింటుంది, దానికి లోపల పెడతాం ఫుడ్. తినేసిందా రాఖీ? ముద్దు తీయ కాదు, ఇది గొడవ పడుతుంది దీంట్లో. ఒక కామెంటు, మీరు ఎందుకు అంత రైస్ వండుతున్నారు కట్టెల పొయ్యి మీద అన్నారు. చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4, లోపల ఒకటి ఉంది. 5 కుక్కలకి ఫుడ్ డైలీ. సారు వీక్లీ 3 టైమ్స్ తెచ్చేవాడు చికెన్. ఇప్పుడు రాను తగ్గించాము. సండే ఎక్కువ చికెన్ పెట్టద్దు, మనం తినేది కూరగాయలు పెట్టాలని అన్నారు. పుష్ప బిజీగా ఉన్నాడు పుష్ప. దీనిలో మామూలుగా మేము అందరు పిలిచినట్ల పేరు పిలము, మేము మా పిల్లల్లాగే అనుకుంటాం. ఇది ఇంత చిన్నగా ఉన్నప్పుడు కానీ దీనికి పేరు పెట్టినప్పుడు బ్రౌనీ అనగానే బ్రౌనీ వచ్చేది, పుష్ప అనగానే పుష్ప వచ్చేది. 4కి 4 డాగ్స్, కుక్కలు అనుకోకుండా. ఎవరైనా కుక్కలు అన్నా కూడా మాకు అదొక అనిపిస్తుంది ఫీలింగ్. బ్లాకీ తినేసింది. బ్లాకీ కొంచెం ఉంది రైసు, ఇంకొంచెం ఉంది. మళ్ళీ 4కి కొంచెం వేద్దాం. కొంచెం ఆగరా, బయట ఆగా. పుష్ప నీకు కావాలా? ఇది చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాం దీన్ని. దగ్గర పెట్టుకో గిన్నె, కొంచెం వేస్తా లేరా. బ్రౌనీ ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. బ్లాకీ బ్రౌనీ ఒకటే మదర్ పిల్లలే. చాలా బ్లాకీ నీకే వేయాలా? బ్లాకీ ఇక్కడున్న వైటీ ఒక మదర్ పిల్లలు. వేస్తా, దూరంగా ఉండాలి. కాదు, బ్లాక్కి పుష్ప వైటీ, అక్కడున్న వైటీ, ఇక్కడున్న పుష్ప ఒక మదర్ పిల్లలు. అన్నీ తినేసినాయి పొద్దుగల.
తినేస్తున్నాయి. అప్పుడప్పుడు మీ దగ్గర ఏమైనా కుక్కలు కనిపిస్తే కొంచెం ఫుడ్ ఇవ్వండి అబ్బా.